మొన్న ఆంధ్రప్రదేశ్కి మోంతా తుఫాను వచ్చింది. దానివల్ల తీవ్ర నష్టం, కొంత నష్టం జరిగింది. దాదాపుగా 5,200 కోట్ల రూపాయల ఆస్తి నష్టం జరిగింది అని ముఖ్యమంత్రి కూడా చెప్పారు. అయితే ఈ తుఫాను ఎదుర్కోవడంలో, తుఫాను హెచ్చరికలు చేయడంలో, ప్రజల్ని అప్రమత్తం చేయడంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండి ప్రారంభించినటువంటి గ్రామ సచివాలయాలు, వాటి సిబ్బంది అద్భుతంగా పనిచేశారు. వాళ్ళని ఖచ్చితంగా అభినందించాల్సిందే. అసలు ఈ గ్రామ సచివాలయం ఎందుకు పెట్టారు అని ఒకసారి, ఈ సచివాలయాల ఆలోచన నాదే అని ఇంకోసారి మాట్లాడిన చంద్రబాబు నాయుడు కూడా గ్రామ సచివాలయాలను బేస్ చేసుకొని ఈ తుఫాను ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు, ఆయన కొడుకు నారా లోకేష్ ఆర్టీజీఎస్ సెంటర్లో కూర్చొని వీళ్ళేదో మొత్తం అసలు తుఫాన్ని కంట్రోల్ చేస్తున్నట్టుగా మీడియాకు ఫోజులు ఇస్తూ అధికారులతోటి వీడియో కాన్ఫరెన్స్లు మాట్లాడుతూ వాళ్ళు నిద్రపోరు, అధికారులు నిద్రపోనిరు అనేటువంటి కలర్ ఇవ్వడానికి ప్రయత్నం చేశారు. చంద్రబాబు నాయుడు గారు తుఫాను తీరం దాటి వెళ్ళిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ మనం తీసుకున్నటువంటి చర్యలు, ముందస్తు చర్యలు అమెరికా వంటి దేశాలు కూడా తీసుకోలేవు అని చెప్పి వ్యాఖ్యానం చేశారు. అది చాలా ఆశ్చర్యంగా ఉంది. అంటే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి, దాని మీద మేమేలు కూడా వస్తున్నాయి. ఏంటి, ఎందుకు తీసుకోలేవు? ఇక ఈ అధికార కూటమి, ప్రత్యేకించి తెలుగుదేశాన్ని సమర్థించేటువంటి మీడియా మాత్రం ఇంకొక అడుగు ముందుకెళ్ళి, ఒక మీడియా అయితే అవకాశం లేదు కానీ, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు సముద్రంలోకి వెళ్ళి ఆ తుఫాను జుట్టు పట్టుకొని లాగి అవతల పెట్టి ఇంకో సముద్రంలో పడేస్తాడు. బంగాళాఖాతంలో పుట్టిన ఈ తుఫాన్ని అరేబియా సముద్రంలోకి తరివేయగలరు అని చెప్పడం. ఇంకొక మీడియా అయితే రాష్ట్రంలో, దేశంలోనే కాదు, రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అయినా, అదే ప్రపంచంలో ఏ ప్రభుత్వం అయినా కూడా తుఫాన్ లాంటి విపత్తులు వస్తే చంద్రబాబు గారినే కన్సల్ట్ చేస్తారు అని చెప్పడం అనేది చాలా ఆశ్చర్యంగా అనిపించింది. వీళ్ళు చంద్రబాబుని ఒక పిచ్చోడిగా చూస్తున్నారా, లేకపోతే ఎక్కువ వెలివేషన్ ఇవ్వాలని చూస్తున్నారా అర్థం కాలేదు. ఏమి మిగతా రాష్ట్రాల్లో, మిగతా దేశాల్లో మన రాష్ట్రంలో ఉన్నటువంటి తుఫాను ముందస్తు హెచ్చరికల టెక్నాలజీ లేదా ఆ సిస్టము ఇతర రాష్ట్రాల్లో, ఇతర దేశాల్లో లేదా? వాళ్ళకి ఆ సమాచారం రాదా? మనకే వస్తుందా? ప్రపంచంలో, భారతదేశంలో, ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే తుఫాను సమాచారాలు వస్తాయా? మిగిలిన వాడికి ఎవరికి రావా? ఆశ్చర్యంగా ఉంది. ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? అంటే ప్రజలు పిచ్చివాళ్ళు అనుకుంటున్నారా, లేకపోతే పాలకులు పిచ్చివాళ్ళు అనుకుంటున్నారా? సపోర్ట్ చేయండి, తెలుగుదేశం పార్టీని భుజాన్ని వేసుకొని మోయండి, అభ్యంతరం లేదు. కానీ ఇవేంటి వ్యాఖ్యలు? సముద్రంలోకి వెళ్ళి తుఫాను జుట్టు పట్టుకొని లాగి తంతే బంగాళాఖాతంలో పుట్టిన వాయుగుండం అరేబియా సముద్రంలోకి వెళ్ళిపోద్దా? ఏం మాట్లాడారు? ఇతర దేశాల అధినేతలు, ఇతర రాష్ట్రాల అధినేతలు తుఫాన్ లాంటిది వస్తే చంద్రబాబు గారినే కన్సల్ట్ చేస్తారా? ఏం మాట్లాడుతున్నా నాకైతే అర్థం కాలేదు. మరీ పిచ్చి పీక్స్కి వెళ్ళినట్టుగా అనిపించలేదు? సమర్థించుకోవడానికి కూడా ఒక హద్దు ఉంటుంది కదా. చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పుకుంటారు, తనే హైదరాబాద్ను కట్టాను అని, తన వల్లే మొబైల్స్ ఫోన్స్ వచ్చాయని, తనే మైక్రోసాఫ్ట్ పెట్టమన్నానని, తన ఆశీర్వాదం వల్లే సత్యనాదెళ్ళ మైక్రోసాఫ్ట్ CEO అయ్యాడని, ఇలా పిచ్చి పిచ్చి మాటలన్నీ మాట్లాడుతూ ఉంటారు. అవన్నీ కూడా సోషల్ మీడియాలో ఉన్నాయి, ప్రజలకు తెలుసు. కానీ తెలుగుదేశం నాయకులు కానీ, ఆ పార్టీని భుజానేసుకొని మోస్తున్న మీడియా సంస్థలు కానీ కళ్ళు మూసుకుని ఇలాంటి పచ్చి అబద్ధాలు మాట్లాడడం ప్రజలు నవ్వుకోవడానికి పనికొస్తుంది తప్ప చంద్రబాబు గారికి ఉపయోగపడుతుందని నేనైతే అనుకోవడం లేదు. వీటిని ఎవరు కూడా ప్రజలు నమ్మరు. అలా ఉంది వీళ్ళ ప్రచారాలు. ఈ ప్రచారాలు మానుకోవాలి. ఈ స్థాయి ప్రచారాలు మానుకుంటే కొంచెం ప్రజల్లో నవ్వుల పాలు కాకుండా ఉండే అవకాశం ఉంది.